నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ లైవ్. సో కోల్కతాలో జరిగిన మౌమితా దాస్ రేప్ ఇన్సిడెంట్ ప్రతి ఒక్కరిని కాల్చివేస్తోంది. అయితే ఎక్కడ దేశవ్యాప్తంగా చూసిన ప్రొటెస్టులు జరుగుతూనే ఉన్నాయి. ఇవి కామన్గా మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడైనా ప్రొటెస్టులు జరగడం, గవర్నమెంట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడం, కేసుని మలుపులు తిప్పడం, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం కదా. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ని ప్రశ్నించడం జరుగుతోంది. అయితే డిటెక్టర్స్ పెట్టిన తర్వాత తను కొన్ని విషయాలు ఏవైతే చెప్పాడో ఆయనే ముఖ్యంగా ఇది చేసినట్టు కాదు అని అనేసి చెప్తున్నాడు. అది చాలా సంచలనంగా మారింది. అయితే ఈ కేసు గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ మధు శర్మ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, సంజయ్ రాయ్ని ప్రశ్నించినప్పుడు చాలా విషయాలు బయటికి వస్తూ ఉన్నాయి సార్. నిజంగా అతనే నేనుగా ఇది చేయలేదు క్రైమ్ అని అనేసి చెప్తూ వస్తూ ఉన్నాడు. ఇది ఎంతవరకు నిజమని అంటారు? అంటే తనవి సీసీ ఫుటేజ్లో కూడా అన్ని విజువల్స్ కనిపిస్తూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాము. సో ఇన్ఫ్లుయెన్స్ అయి చేశాను అని అంటూ ఉన్నాడు. దీనికి మీరేమంటారు సార్? ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ది క్రిమినల్ కేసెస్లో ఈ కేసుని ఇలా ఆలోచిస్తే ఇది ఒక విషయంగా, మెజారిటీ ఆఫ్ ది క్రిమినల్ కేసెస్లో ఏం జరుగుతుందంటే చాలామంది అక్యూజ్డ్ ఫస్ట్ కొంతమంది నేరం ఒప్పుకుంటారు. ఒప్పుకొని తర్వాత పోలీసులు కొడతారనో తిడతారనో ఏదో చేస్తారనో భయంతో నేరం ఒప్పుకున్నట్టు ఉంటారు. తర్వాత కొంతసేపటికి అయ్యాక మేము చేయలేదు అంటారు రిమాండ్కి రాగానే. ఎందుకని? ఆ కాసేపు వాళ్ళ చెర నుంచి తప్పించుకోవడానికి. ఏదైతే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ నుండి ట్రాక్ ఉందో వాళ్ళందరూ ఇలాంటి గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఈ డ్రామా యూజువల్గా చేస్తుంటారు. ఎప్పుడైతే పోలీసులు ఇన్వెస్టిగేషన్లో పోలీస్కి చెప్పిన స్టేట్మెంట్ ఎప్పుడు కోర్టులో వ్యాలిడ్ కాదు. డైరెక్ట్ ఎందుకు వ్యాలిడ్ కాదు అంటే బెదిరించో లేదా పోలీసులకు భయపడో నేను చెప్పాను, నా చేత ఫోర్స్ఫుల్గా చెప్పించారని నిందితుడు మళ్ళీ కోర్టులో చెప్పే అవకాశం ఉంటుంది. సో ఎందుకని కోర్టులోనే ఓపెన్ స్టేట్మెంట్, కోర్టులోనే ఏదైతే ఈ నిందితుడు జడ్జి గారి ముందు వాంగ్మూలం స్టేట్మెంట్ ఇస్తాడో దానికి మాత్రమే వ్యాలిడిటీ ఎక్కువ ఉంటుంది. పోలీసులకు చెప్పింది ఎలా వ్యాలిడిటీ ఉంటుందంటే ఇతను పోలీసులకు ఏదైతే వాంగ్మూలం ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తాడో దాన్ని ఆధారంగా బేస్ చేసుకొని అతను చెప్పినటువంటి మాటలను ఆధారంగా చేసుకొని ఏవైతే ఎవిడెన్సెస్ గ్యాదర్ చేస్తారో వాటి వల్ల పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ బలం చేకూరుతుంది. సో పోలీసులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకతను మర్డర్ చేశాడు, నిజంగా ఈ కేసు రిలేటెడ్ మర్డర్ చేశాడు అనుకున్నాం, ఏదైనా మారణాయుధంతో చేశాడు. ఆ మారణాయుధం దొరకలా, కానీ నేను చేశానని ఒప్పుకుంటున్నాడు. తర్వాతకు వచ్చి లేదు నన్ను పోలీసులు ఫోర్స్ఫుల్గా ఒప్పించాడని చెప్తాడు. కానీ ఇతను ఏం చేస్తాడు? ఇన్వెస్టిగేషన్లో ఈ ఆయుధం ఎక్కడ దాచిపెట్టాడో చెప్పాలి. ఈ ఇన్వెస్టిగేషన్లో ఎప్పుడైతే ఇతను చంపిన కత్తో లేకపోతే ఏదైనా పెద్ద రాడ్డో ఏదైనా ఉందనుకోండి, దాన్ని ఎప్పుడైతే చెప్తాడో పలానా ప్లేస్లో పలానా చోట దాచిపెట్టామని వీళ్ళు తర్వాత వెళ్ళి ఆ ఎవిడెన్స్ కింద దాన్ని తీసుకొచ్చి దాని మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ ఇవి లేదా రక్తం మరకలు ఉన్నాయో లేవో మ్యాచ్ చేస్తారనమాట. అలా ప్రూవ్ చేస్తారు. సో ఇది మేజర్గా ఎక్కువ క్రిమినల్ కేసెస్లో నిందితులు ఆడేటువంటి గేమే. కానీ ఇప్పుడు ఈ కేసులో పాలిగ్రాఫ్ టెస్ట్ జరిగింది. అంటే నిందితుడిని లై డిటెక్టర్ టెస్ట్ అంటారు, నార్కో టెస్ట్ చేస్తారు, ఇది చేస్తారు యూజువల్గా. ఈ నిందితుడికి ఏం చేస్తారంటే ట్రూత్ సీరం అని ఒకటి ఇస్తారు. ఆ ట్రూత్ సీరం ఇచ్చినప్పుడు ఇతను ఒక రకమైన కోమా స్టేజ్ కూడా కాదు, దాన్ని అన్కాన్షియస్గా అవుతూ తను నిజం చెప్పాలి. అతను ఆక్సిజన్ లెవెల్స్ పల్స్ లెవెల్స్ చెక్ చేస్తూ ఉంటారు. దానికి ఇతని వెయిట్ని బట్టి బీపీని బట్టి ముందే చెక్ చేసుకొని ఇతనికి ఎంత లెవెల్ ఇవ్వాలనేది కూడా వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు. లైక్ ఎనస్థీషియా కూడా కాదు, ఇది ఎనస్థీషియా కాదు. కానీ ఏంటంటే అది ఇట్ ఇంపాక్ట్స్ ఆన్ హిమ్, అతను నిజం చెప్పేలాగా ప్రేరేపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ టెస్ట్కి ఎంత వ్యాలిడిటీ ఉండేది అనేది కూడా ఒక రకమైన చర్చ ఉంది. ఈ టెస్ట్ 100% లీగల్గా పూర్తిగా వ్యాలిడ్ ఉన్నది కాదు. ఈ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని వీళ్ళు ఎవిడెన్సెస్ గ్యాదర్ చేస్తే మాత్రమే ఈ టెస్ట్ సరిపోతుంది. లై డిటెక్టర్ టెస్ట్ పోలీసులకి చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చినంత మాత్రాన దాన్ని పూర్తి ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ నేను రాయ్ని సపోర్ట్ చేస్తున్నాను కాదండి, టెక్నికాలిటీస్ చెప్తున్నాను, లీగల్ టెక్నికాలిటీస్ చెప్తున్నాను. ఇది ఎవరినో సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడిన మాట కాదు. కానీ ఇవాళ రాయ్ చేసిన దానికి పూర్తి ఎవిడెన్సెస్ గ్యాదర్ చేయడంలో బెంగాల్ ప్రభుత్వం అప్పటికప్పుడు విఫలమైంది. ఎందుకని? క్రైమ్ జరిగిన ప్లేస్కి ఎక్కువ జనాలు గుంపులుగా వెళ్ళేంత వరకు పోలీసులు నిద్రపోయారు. అప్పటికప్పుడు కాలేజ్ కూడా ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయలేదు పోలీస్ డిపార్ట్మెంట్కి. ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదు చేశారా అంటే ఆఫ్టర్ పోస్ట్ మార్టం నమోదు చేశారు ఈ కేసులో. అంటే అన్నీ ఎక్కడికెక్కడ సస్పీషియస్. ఒక ఆడమే అంటే ఒక ఉమెన్ లేడీ సీఎంగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఇంకొక ఆడపిల్ల మీద అత్యాచారం జరిగితే పోలీస్ వ్యవస్థ నిద్రపోతూ అంతసేపటికి రియాక్ట్ అయిందమ్మా. అంటే మనం ఆలోచించాలి, అంటే ఎంత దారుణంగా ఆ రాష్ట్రంలో వ్యవస్థలు పడిపోయాయా అని. పూర్తి స్థాయి వైఫల్యం చెందినట్టుగా వ్యవస్థలు. పోలీసులు నిద్రపోయారు, ఎఫ్ఐఆర్ ఎప్పుడో చేశారు, పూర్తి స్థాయిలో ఎవడ అనేది పట్టుకోవడం కూడా లేట్ చేశారు. తర్వాత జరిగిన ప్లేస్లో క్రైమ్ సీన్ని కాపాడుకోలేకపోయారు పోలీసులు.
రెనోవేషన్ కూడా ఇమీడియట్ చేపట్టారు. పూర్తిగా క్రైమ్ సీన్ని కాపాడుకోలేకపోయారు. ఆ ప్రిన్సిపల్ని మళ్ళీ ఈ కాలేజ్ నుంచి ఇంకో కాలేజీకి ట్రాన్స్ఫర్ చేసి ప్రిన్సిపల్ని చేశారు మళ్ళీ. అంటే ఈ లై డిటెక్టర్ టెస్ట్ కూడా ఎందుకు చేస్తారంటే అసలు ఇతని ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి. ఇతను ఆ మార్నింగ్ ఏదో అక్కడ నుంచి బయటకు వచ్చాడు, తర్వాత మద్యం సేవించాడు, తర్వాత ఏదో రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళాడు, ఇవన్నీ చెప్పాడు. బట్ కానీ ఇతను సెమినార్ హాల్లోకి వెళ్ళిన వరకు ఫుటేజ్ ఉంది అంటాడు. కానీ సెమినార్ హాల్లో నేను వెళ్ళేసరికే తను చనిపోయిందనే స్టేట్మెంట్ పాలిగ్రాఫ్లో వచ్చిందనేది మనకు వస్తున్న సమాచారం. ఇప్పుడున్న వార్తా న్యూస్ ఛానల్స్లో కానీ చూస్తుంటారు. మరి అప్పుడు ఎవరు ఎంట్రై చేశారు? ఆ ఫుటేజ్ కూడా ముందు చెక్ చేయాలి కదా పోలీసులు. అది ఇప్పుడు వీళ్ళు ఎవిడెన్స్ కింద సబ్మిట్ చేయాలి కోర్టుకి. ఇతనికన్నా ముందు, ఇతను వెళ్ళిన టైం కన్నా ముందు ఈ అమ్మాయి వెళ్ళిన టైం ఉంటుంది కదా, ఆ హాల్లో రికార్డ్ అయి ఉండాలి కదా సీసీటీవీ. ఇప్పుడు ఇతను వెళ్ళింది రికార్డ్ అయిందంటే ఖచ్చితంగా ఆ అమ్మాయి వెళ్ళింది కూడా రికార్డ్ అయి ఉంటుంది కదా. ఆ సీసీటీవీలోనే నియర్ బై మళ్ళీ ఈ గ్యాప్లో ఇంకెవరన్నా అక్కడికి ఎంటర్ అయ్యారా? అప్పుడు చెప్తే ఇతను నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు తెలిసిపోతుందిగా. ఇతని మీద ఉన్న డౌట్ ఖచ్చితంగా ఇప్పుడు ప్రూవ్ అయినట్టే కదా. ఎవరు వెళ్ళకపోయింటే మళ్ళీ ఇతనే ఎలా చేశాడు అనేది అప్పుడు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ క్యారీ చేయాల్సి ఉంటుంది. అంటే సార్ సీసీటీవీ ఉంది అన్నప్పుడు అక్కడ జరిగే ఆ డిస్టర్బెన్స్ అనేది క్యాప్చర్ తెలుస్తుంది కదా సార్, ఆ మనుషుల కదలికల్ని బట్టి. పర్టికులర్గా వాళ్ళు ఆ డేలో ఏం జరిగింది లేదా ఆ కొన్ని గంటల ముందు ఏం జరిగింది అనేది చూసుకుంటే ఈజీగా తెలిసిపోతుంది. టోటల్గా తీసుకోవాల్సిందమ్మా. ఇక్కడ ప్రాబ్లం అదే వచ్చింది ఈ కేసులో. ఈ కేసులో మొదటి నుంచి ఎవిడెన్స్ నాశనం చేసే దిశగానే కేసు వెళ్ళింది. ఇది మనం అన్నమాట కాదు. స్వయంగా కలకత్తా హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఆయన ఒక మాట అన్నారు సిబిఐకి కేసుని ఇచ్చే ముందు. ఇట్ పెయిన్స్ మీ, ఇట్ హర్ట్స్ మీ నాట్ టు యూ అని అడిగారు ఆయన గవర్నమెంట్ని. నాకు బాధ కలుగుతోంది, నాకు నొప్పి కలుగుతోంది, మీకు కలగట్లేదని గవర్నమెంట్ని ఒక హైకోర్టు చీఫ్ జస్టిస్ వారు ప్రశ్నించారంటే ఆలోచించండి ఎంత నిద్రపోతుందో ఆ వ్యవస్థ. ఆ తర్వాత ఆయన కేసుని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేశారు. తర్వాత సుప్రీంకోర్టు వారు సుమోటోగా తీసుకున్నారు. సుప్రీంకోర్టు వారు తీసుకున్నప్పుడు కూడా స్పష్టంగా బెంచ్ అడుగుతున్నారు, ఏ బాబు డేట్స్ టైం చెప్పండి రా బాబు, ఎప్పుడు ఏం జరిగింది ఈ ఇన్సిడెంట్స్ టైం చెప్పండి అంటే బెంగాల్ వైపు ఉన్న అడ్వకేట్లు ఎవరు చెప్పలేకపోయారు. పశ్చిమ బెంగాల్ వైపు వాదించేవాళ్ళు. ఓకే, కపిల్ సిబాల్ గారి వాళ్ళు సీనియర్ కౌన్సిల్, ఆయన కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు ఈ కేసులో. అంటే బెంగాల్ తరపున ఆయనే కదా వాదించేది, ఆయన కూడా చెప్పలేకపోయారు గౌరవ సుప్రీంకోర్టు. అంటే వాళ్ళ దగ్గర లేక చెప్పట్లేదా లేకపోతే నిజంగా దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారు? లేకంటే అసలు ఏది వాళ్ళు ఇన్సిడెంట్ తర్వాత అసలు రికార్డు ప్రాపర్గా మెయింటైన్ చేయాలి కదా. క్రైమ్ సీన్ రికార్డు ఎక్కడ మెయింటైన్ చేశారు వాళ్ళు? ఎప్పుడు బాడీని అక్కడ నుంచి తరలించారు, తల్లిదండ్రులు ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు ఎలా చేశారు, పోస్ట్ మార్టం జరిగింది ఉంది, పోస్ట్ మార్టం అయిపోయాక 3 గంటల తర్వాత ఎఫ్ఐఆర్ చేశారు, కంప్లైంట్ ఏం బేస్ చేసుకొని చేశారు, ఎందుకు ఇంత నిద్రమత్తు వ్యవస్థలో ఉన్నారు? ఆ రాష్ట్రంలో ఇవాళ మన పిల్లలకి ఏదైనా ఒక ఐఐటీలోనో అక్కడ ఏదైనా ఐఐఎంలో కానీ ఏదైనా సీట్ వస్తే మనం పంపించగలమా? పశ్చిమ బెంగాల్ పరిస్థితిలో ఉంటే మన ఆడపిల్లకి ఎవరికైనా సీట్ వస్తే మనం పంపించగలమమ్మా? అంటే అక్కడ ఇవాళ ఎంతో ఫైర్ బ్రాండ్గా పేరున్న మమతా బెనర్జీ గారే ఆడపిల్లకి అన్యాయం జరిగితే రియాక్ట్ అవ్వలేని పరిస్థితి అంత దారుణంగా ఉందా స్టేట్లో? అంత దారుణమైన స్థితిలో ఉందా రాష్ట్రం? ఆలోచించుకోవాల్సిన సమయమే ఇది. చివరికి ఇవాళ మళ్ళీ మన పిల్లలకి పెప్పర్ స్ప్రే క్యారీ చేయండి, బ్యాగుల్లో ఉంచుకోండి మళ్ళీ చెప్పాల్సిన రోజులు వచ్చినాయి ఖచ్చితంగా. డెఫినెట్గా అవును, ఇంత దారుణం. సో ఆ లై డిటెక్టర్ టెస్ట్ అనేది సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ లీడ్ చేయడానికి ఉపయోగపడే టెస్ట్. దాని తర్వాత ఇంకా వాళ్ళు చాలా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. నిందితుడు అతనా కాదా అని తెలిసేంత వరకు వీళ్ళకి ఇది తప్పదు. సో ఇప్పుడు అతను చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సీసీటీవీ ఫుటేజ్ బేస్ చేసుకొని కనుక ఇంకా ఎవరు అటువైపు ప్రవేశించకపోతే 100% రాయ్ ఈజ్ కల్ప్రిట్. అతనే దుర్మార్గుడు, దుష్టుడు, వాడిని ఉరి తీయాల్సింది వాడే కనుక అయితే అందులో అయితే సమస్య లేదు. రైట్ సార్. సో అక్కడ ఉన్న దాన్ని బట్టి అయితే ఎందుకంటే మర్డర్ అండ్ రేప్ అమ్మా, రేప్ అండ్ మర్డర్ ఇది, రేప్ అండ్ మర్డర్ ఖచ్చితంగా వాడిని బతకాలి. అంత జాలి చూపించాల్సిన అవసరం లేదు. ఏదో చిన్న పెట్టి అఫెన్స్ చేశాడు, వాళ్ళు మార్పు వస్తుంది, సత్ప్రవర్తన వస్తుంది అనుకోవడం తప్పులేదు. కానీ ఇది దుర్మార్గమైన చర్య. వీడు చేస్తుంటే కనుక ఎవరైనా సరే అది ఎవరిని వదలకూడదు. ఇది సెంట్రల్ ఏజెన్సీ డీల్ చేస్తుంది కాబట్టి, స్టేట్ ఏజెన్సీ కాదు, సిబిఐకి వెళ్ళింది కాబట్టి ఇందులో ఖచ్చితంగా నిజం బయటకు వద్దని చూద్దాం. రైట్ సార్. సో మరిన్ని డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఇంకో వీడియో అందించడానికి ట్రై చేద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్.